అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపించబోతున్నానండి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా ఉన్నాయో. మనం వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా లంచ్, డిన్నర్‌లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి చట్నీని కూడా చేసి చూపించబోతున్నానండి. సింపుల్‌గా 2 నిమిషాల్లో అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకి కారం వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒకసారి అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి రేషన్ బియ్యాన్ని వేసుకోవాలండి. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 2, 3 కప్పుల వరకి నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. 1 కప్పు బియ్యంతో ముగ్గురికి సరిపడా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ 2, 3 సార్లు శుభ్రంగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకి నీళ్లు వేసి ఈ విధంగా 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత కొద్దిగా నానిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను ఓ 15 నిమిషాలు మాత్రమే ఉంచి తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఓ పెద్ద సైజు ఆలూని ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 1 కప్పు బియ్యానికి ఒక ఆలుగడ్డ సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అవసరమైతే కాసిన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల మనకి మధ్య మధ్యలో పంట కింద తగులుతూ టేస్ట్ చాలా బావుంటుందండి. అలాగే ఒక టీ స్పూన్ వరకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చినైనా వాడుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. లైట్‌గా కొద్దిగా కారాన్ని వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ వరకి కారం వేసుకుంటే సరిపోతుంది. చివర్లో కొంచెం కలర్‌గా ఉండటానికి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది లైట్‌గా మారుతుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలండి. వంట సోడాని వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులో ఇలా లైట్‌గా ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని ఇలా దోసల్లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా పెద్ద సైజులో కూడా దోసలా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా ఉంటే పిల్లలు తినడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిచ్చి ఎక్కువగా తింటారండి. దీనిపైన లైట్‌గా ఆయిల్ వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు కుక్ చేసి తీసుకోవాలి. అంతేనండి, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైము పట్టదు. అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.